స్వామివారి 25వ సంస్మరణ సభ వారి యొక్క తపఃఫలం. సంస్థానాలు, పీఠాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు ఇవన్నీ నడవాలి అంటే దాని వెనక ఒక మహాశక్తి యొక్క తపస్సు, వ్యక్తి యొక్క శక్తి, ఆ శక్తి తపస్సుగా మారి అఖండమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందాలి. ఆ శక్తిని ఈవేళ మనం చూస్తున్నాం. ఇక్కడ జనార్దనానంద స్వామి వారి యొక్క సంస్మరణ సభలో వారి వారసులు, వారి శిష్యులు, మిగిలినటువంటి వారందరూ కూడా ఆ శక్తికి ఒక ఉపయుక్తమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో, ఎందుకంటే శక్తి ఎప్పుడూ కూడా తాను సొంతంగా ఉనికి లేదు. కలియుగంలో మరి సంఘమే శక్తి. ఈ సంఘాన్ని ఒక దాటిని నడపాలి అంటే ఎంతో తపశ్శక్తి కావాలి. అది వారి జీవితకాలంలో చేసినటువంటి తపశ్శక్తి, ఈవేళ వేద విద్య కొరకు చేసినటువంటి తపశ్శక్తి, నిష్కామంగా చేసినటువంటి ఒక తపశ్శక్తి. ఇవన్నీ వేద పాఠశాలలతో పాటు ఎన్నో సభలు జరుపుతూ, వేద సభలు జరుపుతూ, పరీక్షలను నిర్వహింపచేస్తూ, విద్యార్థులకు ఉత్తీర్ణతను కలగజేస్తూ, భవిష్యత్తులో వారికి ఒక పండిత సత్కారాన్ని ఇస్తూ, జీవితానికి సంఘానికి కూడా కావలసినటువంటి వైదిక మార్గాన్ని ఇస్తున్నారు. అది చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నతికి భగవత్ కృపలాగా మనం భావించాలి. వరం, జగత్తుకు ఇస్తున్నటువంటి వరం వేద శిక్షణ. ఇంకంతకంటే వేరే మాట చెప్పటానికి, వేదం గురించి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒకటే మాట మా గురువులు చెప్పారు. ఒకసారి ఇట్లే మేము 2008లో బోయినపల్లి గణేష్ టెంపుల్లో చాతుర్మాస్యం చేస్తుండగా స్వామివారిని అడిగాం, వేద రక్షణ, వేద పోషణ అంటారు కదండి స్వామీజీ, ఈ వేద రక్షణ ఎలా చేయాలి, వేద పోషణ ఎలా చేయాలి అంటే స్వామివారు ఒకటే మాట అన్నారు, వేదాన్ని మనం రక్షించలేము, వేదాన్ని మనం పోషించలేమయ్యా. కారణం ఏమిటి అంటే అది అమృతం, అది విద్య. దాని చేత మనం తరించటం, మనం పోషింపబట్టవే తప్ప వేదాన్ని పోషించటం లేదు అని స్వామివారు ఒక ఉదాహరణ చెప్తూ, మృత్యుంజయుడని దేవుడు ఉన్నాడు. మన చంద్రమౌళీశ్వరుడికే మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటాం. మిగిలిన వారికి అందరికీ వారి వారి పనులు వారికి ఉన్నాయి. అన్ని అవతారాల్లో అన్ని రకాలైనటువంటి వైశిష్ట్యాలు వారికి ఉన్నాయి. కాకపోతే మృత్యుంజయుడు ఎలా ఉంటాడు ఆయన రూపము అంటే, రెండు చేతులతో అమృత భాండాన్ని తనకు తాను అభిషిక్తం చేసుకుంటున్నటువంటి రూపం కనిపిస్తుంది. ఆయనే వేదశివో శివో వేద. వేదం అంటే అమృతం, శివుడే వేదమై, వేదమే అమృతమై, అమృతానికి శివుడికి అభేదం చెప్పేటువంటి రూపం ఏదైనా ఉన్నది అంటే అది మృత్యుంజయ స్వరూపం. కాబట్టి వేదం అనేటువంటి అమృతం చేత ఏ వ్యక్తి తనను తాను నిరంతరము పునీతం చేసుకుంటూ ఉంటాడో ఆయన మృత్యుంజయుడు. లోకంలో ఎవరైనా మృత్యువు చేత తరింపబడాలి అంటే, మృత్యువుని దాటాలి అంటే వేదాన్ని ఆశ్రయించక తప్పదు. వాక్ అనేటువంటి దానిని మనం చాలా ఉపయోగం, లోకంలో దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. వాక్ అనేటువంటిది అది వేదయుక్తమైనటువంటి వాక్కు, వేదవిహితమైనటువంటి కర్మ ద్వారా వాక్కు ఉపయోగపడితే అది అమృతం. ఊరికే హాస్యానికి, లేదంటే కాలక్షేపానికి, లేదు అంటే ఊరికే మనం సమయాన్ని వెళ్ళబుచ్చటానికి చేసేటువంటి వ్యంగ్యము, అర్ధరహితము, దూషణం, ఈ మూడు లోకంలో వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయోగిస్తూ ఉంటారు మానవులు. వ్యంగ్యం, అర్ధరహితమైనటువంటి, దూషణాత్మకమైనటువంటి వాటికి ఉపయోగిస్తాం. అందుకే పీఠాలన్నీ స్థాపించారు శంకర భగవత్పాదులు. ఎందుకు అంటే ప్రజల నుంచి వ్యంగ్య భావన, దూషణ భావన,
అర్ధరహితములైనటువంటి వాక్ప్రయోగాల నుంచి మనల్ని కాపాడటానికి వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. బాగా మనకు చివాట్లు పెట్టేట్టుగానే చెప్పారు శంకర భగవత్పాదులు. నాయనలారా, దినము కూడా రోజు వేద అధ్యయనం చేస్తూ వేద విహితమైనటువంటి కర్మలను చేయండి. వేద విహితమైనటువంటి కర్మలు చేయకపోతే అవి నిష్ఫలమైనటువంటి కర్మలు. నకుర్యాన్ నిష్ఫలం కర్మ అనేటువంటి శాస్త్రవచన ప్రమాణాన్ని మనం అనుసరిస్తే నిష్ఫలమైనటువంటి కర్మకు ఫలితం లేదు కాబట్టి మాకు స్వర్గము లేదు నరకము లేదు అనుకునే భావన లేదు. నిష్ఫలంగా మనం జీవించాం గనక అది నరకప్రాయమే, సందేహం లేదు. అందుకే రామాయణాన్ని వాల్మీకి రచిస్తూ మొట్టమొదటి శ్లోకంలో కూడా ఒక మాట అన్నారు, అయితే నీ యొక్క వాక్కు తపస్సులోనన్నా ఉండాలి, లేదు అంటే అధ్యయనంలోనన్నా ఉండాలి. తపస్వాధ్యాయ నిరతం. కాబట్టి తపస్సు చేయాలి అంటే ఏం చేయాలి? కర్మ సన్యాసం చేయాలి. కామ్యానాం కర్మణన్యాసం. కాబట్టి మనం ఇష్టము కొరకు చేసేటువంటి పనులను వదలాలి అని శంకర భగవత్పాదులు చెప్పినా, గీతాచార్యులైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినా, ఆ భాష్యకారులైనటువంటి ఎంతోమంది చెప్పినప్పటికీ కూడా దాన్ని లోకంలో మనకు ప్రత్యక్షంగా నిరూపించినటువంటి ఒక మహాయోగి ఎవరైనా ఉన్నారు మనకు ఈ యొక్క కాలంలో అంటే జనార్దనానంద స్వామి వారు. వారిని మేము ఒక్కసారి 2002 ఆ ప్రాంతంలో ఒకసారి అప్పటికే వారు పాపం వయోభారంతో అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యం దేహానికే. వారు ఆ రోజు ఆ మాటే అన్నారు. వెళ్ళి ఎలా ఉన్నారు స్వామి అంటే, అప్పుడు మా దక్షిణామూర్తి గారు ఉన్నారు అక్కడ. ఎలా ఉన్నారు స్వామి అంటే, నేను బాగానే ఉన్నాను, ఏదైనా బాధ ఉంది అంటే అది దేహానికి అది అనుభవిస్తుంది తప్ప నాకేం బాధ లేదన్నారు. ఇంకా ఆ తర్వాత మరల వాళ్ళని మేము చూడలేదు. చూడండి ఎంతటి త్యాగభావన వాక్కుల యందు బలం ఉంటుందో, తపశ్శక్తి ఉంటుందో. దేహభావనను మరిచిపోయేటువంటి తపస్సు చెయ్యాలట మనం. ఆ దేహభావనను మరిపింపే తపస్సు ఏదైనా ఉంది అంటే వేదాధ్యయనం. అందుకే అయితే వేదాధ్యయనం చేస్తూ ఉండాలి. వేదాధ్యయనం చేసిన వారిని వేద పండితులు అంటారు. అదే తపస్సు చేసేటువంటి వారిని యోగులు, సాధువులు, మునిపుంగవులు, తాపసికులు ఇలాంటి పేర్లతో మనం పిలుస్తున్నాం. తపోమయమూర్తులు, మహర్షులు, రాజర్షులు. కాబట్టి మనకు రెండూ చెప్పారు, వేదము వేదాంతము. ఇటు వేదాధ్యయనం చేయాలి, అటు తపస్సు కూడా చేయాలి. కాబట్టి మనకు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటువంటి తాపత్రయాలని జ్యోతిష్శాస్త్రం కూడా వచిస్తూ 3 కాలాలు ఏమిటి అంటే దైవికమైనటువంటి కర్మకాలము, భౌతికమైనటువంటి విశ్రాంతి కాలము, ఆధ్యాత్మికమైనటువంటి తపోకాలము, 3ంటిని కూడా జ్యోతిష్శాస్త్రం సూచిస్తున్నది. కనుక ఆ 3ంటిని ఏ మానవుడైతే త్రికాలాలను కూడా ఉపయోగించుకుంటూ వెళుతూ ఉంటాడో ఆయన ధన్యుడవుతాడు. కాబట్టి వాక్ అనేటువంటిది దేహంలో నుంచి పుట్టడానికి ఎంతటి కష్టం ఉన్నది అని మనం ఆలోచన చేస్తే 4 దైవికమైనటువంటి సంపత్తి, 4 భౌతికమైనటువంటి సంపత్తులు కలిస్తే వాక్కు. దైవికమైనటువంటి వాక్కు ఎలా పుడుతుంది అంటే సామ, మాత్ర, బల, సామ, సంతాన అని మనకు ఉపనిషత్తులు చెప్తోంది. కాబట్టి ఒక అక్షరాన్ని ఉచ్చరించడానికి మామూలుగా మనకు దాంట్లో మాత్ర ఉండాలి, బలం ఉండాలి, సామం ఉండాలి, సంధానం ఉండాలి. అదే భౌతికమైనటువంటి వాక్కులు ఉచ్చరించడానికి 4 అక్కర్లే. కేవలం నాద, బిందు, కళ, శబ్దములుంటే సరిపోతుంది. ఈ 8 కలిపి వాక్కుకు ఒక పరిపూర్ణమైనటువంటి రూపాన్నిచ్చేవి అని ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పడం జరిగింది. మాత్ర, బల, సామ, సంధాన, నాద, బిందు, కళ, శబ్దం. ఇది అనాహత శబ్దం నుంచి పుట్టేటువంటిది గొంతు దగ్గరకు వచ్చి ఇన్ని రకాలైనటువంటి శక్తిని అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తులన్నిటినీ కూడా కూడగట్టుకొని నీకు అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి శబ్దధ్వనిని నీకు ఇస్తూ ఉంటే వ్యర్థమైనటువంటి వ్యంగ్యమైనటువంటి దూషణానికి వాడుతున్నావా అని లోపల మనస్సాక్షికి అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ ఆ దేహాన్ని ఎప్పుడూ కూడాను ఏవగిస్తూ ఉంటాడట. అందుకే ఎప్పుడైతే పరమాత్మ ఈ దేహాన్ని ఏవగించటం ప్రారంభం చేశాడో ఇక అయిపోయింది. మనస్సుకు దేహానికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. దేహం ఎప్పుడూ వైరమార్గంలో నడుస్తూ ఉంటుంది.
ఆ దైవ గుణములకు విపరీతంగా నడుస్తూ ఉంటుంది. ఏవి చేయకూడదో దాని యందు మనకు శ్రద్ధ కలిగి ఉంటాము. ఏవి విహిత ధర్మలో ఏవి విహిత కర్మములు ఉన్నాయో ధర్మములు ఉన్నాయో వాటి యందు విశ్వాసం కలగకుండా ఉంటాము. ఆకర్షణకు లోనై ఉంటాము. అసాంఘికమైనటువంటి కార్యక్రమాల యందు శ్రద్ధ కలిగి ఉంటాము. దాన్నే కలియుగం అంటాం. ఈ కలియుగంలో కూడా ఇంకా తపోమూర్తులైనటువంటి జనార్దనానంద స్వామి వారు, అనేక పీఠాలు, నిజానికి చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో పీఠాలు. కానీ వేద రక్షణార్థం ఉన్నవి శంకర పీఠాలు మాత్రమే. అందులో సందేహం లేనటువంటి మాట. కారణం ఏమిటి? మిగిలినవన్నీ కూడాను పౌరాణిక, వేదాంత, వారి శాఖ, ఆగమాది విషయములను ప్రచారం చేయటానికి ఉన్నా. కానీ వేద ప్రచారం, వైదిక మార్గ నిగమాగమసార హృదయ వైదిక మార్గ ప్రవర్తక అని చెప్పబడేటువంటి పీఠములు ఏవైతే ఉన్నాయో అవి కేవలం శంకర పీఠములు మాత్రమే. కాబట్టినే మనం ఎవరినైనా ఆశ్రయిస్తున్నాం వేదానికి అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నాం? అయితే శృంగేరి, కాంచి, పుష్పగిరి ఇక ఇత్యాది ఏ శంకరామ్నాయ పరంపరలలో పీఠములుగా ఉన్నాయో వాటిని మనం వేదానికి ఆశ్రయమైనటువంటి వృక్షంగా ఆశ్రయిస్తున్నాం. కాబట్టి అలాంటి వృక్షాన్ని మనకు వారు వేద వృక్షం. అందులో ఆ వేద వృక్షం ఎలా ఉన్నది జనార్దనానంద స్వామి వారు అంటే, వారు విద్యారణ్య భాష్యం చెప్పటం బ్రహ్మకు కూడా దుర్లభం. అటువంటి భాష్యాన్ని లోకంలో వేద విద్యను ఎంతోమంది శిష్యులకు అందించి విద్యారణ్య భాష్యంతో సహా వారు చాలా తక్కువైనటువంటి వ్యక్తులలో, పండితులలో వారొకరు. ఈనాడు వారి పరంపర చూసుకొని వారిని ప్రమాణంగా తీసుకొని తయారైనటువంటి శిష్యులు అనేకం మంది ఉన్నారు. అలాగా వారి పరంపర చూడండి. 25 సంవత్సరాల కాలం నుండి ఈ సభ సాగుతున్నది అంటే దీర్ఘకాలం ఏదైనా ఒక సంస్థానం కానీ ఒక విధి విధానం నడుస్తున్నది అంటే దాని వెనకాల విద్య కంటే కూడా తపస్సు పనిచేయాలి. ఆ తపస్సు వారి యొక్క ఆత్మశక్తి అంతా కూడా ఈవేళ అందరిలో కూడా సర్వాంతర యామిత్వాన్ని పొంది, అంటే మనం ఏమంటున్నాం, నారాయణుడు సర్వాంతర యామి. ఇప్పుడు వారు ఇక్కడ ఎలా ఉన్నారు అంటే బ్రహ్మీభూతులై ఉన్నారు. బ్రహ్మీభూతులు అంటే జ్ఞానస్వరూపులై ఉన్నారు. జ్ఞానస్వరూపము అంటే హృదయములో పుట్టేటువంటి ప్రేరకాత్మకమైనటువంటి, ఇందాక మన సంకల్పంలో కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అని ఒక మాట చెప్తూ శిష్యానాం విదుషానాం వేదాభిమానినాం సర్వేషాం ఆగతానాం సకల శ్రేయోప్రాప్త్యర్థి అని సంకల్పాలు ఇందాక మనం చెప్తూ వచ్చాం. వరణ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా దేనికి అంటే ఈవేళ నుంచి జరగబోయేటువంటి 5 రోజుల యొక్క ఏ యజ్ఞక్రతువులైతే ఇక్కడ నడుస్తున్నాయో వాటి వలన వచ్చేటువంటి వారికి, రానటువంటి వారికి, ఆస్తికులైనటువంటి వారికి అందరికీ కూడా అభ్యుదయ శ్రేయస్సులు కలగాలి. లోకంలో అందరికీ దుర్విచారణ మతి పోవాలి, సద్విచారణాత్మకమైనటువంటి స్థితి రావాలి, ధర్మము 4 పాదాల నడవాలి అని మనం కోరుకుంటున్నాం. కలియుగంలో అది దుర్లభం. ఎందుకంటే యుగ ధర్మం అలా ఉన్నది. అయినప్పటికీ కూడా మనిషి కోరుకుంటే తపస్సు చేత అసాధ్యమయ్యేటువంటిది ఏమీ లేదు కనుక అటువంటి సాధ్యపడేటువంటి ధర్మము 4 పాదాల నడుస్తూ వేదమనేటువంటి అమృతాన్ని అందరూ కూడా తత్ఫలాన్ని అనుభవిస్తూ వేద విద్వాంసులైనటువంటి వారి చేత చేయబడేటువంటి యజ్ఞక్రతువులు సాగుతూ వేదాధ్యయనం చేసేటువంటి పిల్లల యందు ఈ యొక్క వేద ధర్మ నిష్ఠ అనేటువంటిది దృఢముగా ఉంటూ ఆర్థికమైనటువంటి కామ్య విషయాదుల యందు వారి యొక్క శ్రద్ధ అనేటువంటిది పోకుండా దేశ శ్రేయస్సు, వేద ప్రాచుర్యం లేకే, ప్రచారం లేకే మీ యొక్క ఆత్మబలమంతా కూడా మీ యొక్క నిష్ఠయ్యి ఉంటూ అలాగా స్వామివారు ఆశీర్వదించాలి. అమ్మవారు మంచి దృష్టితో చూడాలి. ఇందాక మనం గణపతి పూజలో ప్రారంభంలోనే చెప్పాం, వాగీశాద్య సుమనస సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యాస్యు తం నమామి గజాననం. అటువంటి గజాననుణ్ణి, ఇక్కడ కొలువై ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరుణ్ణి, ఈ స్కంధగిరికి పీఠస్థానంలో కొలువై అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి షణ్ముఖుణ్ణి, మన హనువులకు బలాన్నిచ్చేటువంటి ఆంజనేయ స్వామివారిని, ఈ సభకు బలాన్నిచ్చేటువంటి ఈ సహకార వర్గాన్ని, ఎందుకంటే మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు అదిగో మహాపండితులు అక్కడ మంథన్ నుంచి వచ్చారు. కృష్ణశర్మ గారా, పురుషోత్తమ శర్మ గారు, వారు బాగా ఆత్మీయులు. ఇంకా వీరు తెలిసిన
బ్రహ్మానంద శర్మ గారు, తర్వాత మాకు దక్షిణామూర్తి గారు, శూలపాని వైద్యులు ఉన్నారు ఇక్కడ, సాయినాథ్ శర్మ గారు, ఇక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. అధికార గణాలన్నీ కూడా ఎన్ని రకాలుగా లోకంలో విద్యా శక్తి వ్యాప్తి చెంది ఉంటుందో అంతమంది ఇక్కడ ఉన్నారు. వేద విద్వాంసులు, శాస్త్ర విద్వాంసులు, ఆధునిక విద్యల యందు ఉన్నతాధికార స్థానంలో అధిరోహించినటువంటి వారు, పైగా ఏ అంగాన్నైనా సరిచేసేటువంటి వైద్యులు, మనస్సు బాగాలేకపోతే మనస్సుని మనకు స్వస్థత చేకూర్చేటువంటి తపోమయమూర్తులు. అందుకే ఇందాక అన్నారు ఉద్గాతే వసకునే సామగాయసి అని. ఇక్కడ సామమూర్తులైనటువంటి వారు కూర్చున్నారు. ఏమిటి అంటే మనం ఎన్ని విచారాలతో వచ్చినప్పటికీ, దుర్విచారాలతో వచ్చినప్పటికీ కూడా అనేటువంటి శబ్దాన్ని తీసేసి కేవలం సద్విచారాన్ని మీ మనస్సునందు నిలిపి అమృతమయంగా మనల్ని మార్చగలిగినటువంటి 5 రోజుల పాటు సామ సంహిత హవనం జరగబోతున్నది. వచ్చి ఇక్కడ కూర్చోవటం మీ భాగ్యం. దాన్ని అందుకుంటామా అందుకోమా అనేటువంటిది కేవలం స్వసంకల్పం. మేము ఇక్కడ సంకల్పం చేస్తున్నాం, సభాపూర్వకంగా సంకల్పం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సభను నిర్వహించేటువంటి వారి మనస్సులో ఏమున్నదో దాన్ని మా వాక్కుల ద్వారా మాధ్యమంలో పెడుతున్నాం. తప్పకుండా వచ్చి కనీసం ఈ 5 రోజులు దొరికేటువంటి సామ సంహిత యజ్ఞం అనేటువంటి ఒక మహా ఆనందాన్ని పొందటానికి ఇదొక అద్భుతమైనటువంటి వరం. ఇటువంటి కాలంలో మళ్ళీ ఎక్కడ జరుగుతుందో, మనకు అందుబాటులో ఉంటుందో, వెళ్ళగలమా లేదా అనేటువంటివన్నీ కూడా మన సౌభాగ్యం. కాబట్టి అటువంటి సౌభాగ్యాన్ని స్కందగిరి దేవాలయం ఉపాలయంగా పక్కన ఉన్నటువంటి హనుమదాలయంలో ఒక 5 రోజుల పాటు వేద విద్వత్సభలు, వేద పరీక్షలు, సామ సంహిత హోమము జరగనున్నాయి. కనుక ఇవన్నిటినీ మనము చూస్తే తరిస్తాం. ఇందాక చెప్పాం మృత్యుంజయమూర్తి ఎలాగా అంటే వేదాన్ని అభిషిక్తం. ఎందుకంటే ఆయనే శివుడు, ఆయనే అమృతం, ఆయన వల్లే అమృతం పుట్టాలి. మళ్ళీ ఆయన అమృతాన్ని పోసుకున్నాడు అంటే అమృతానితో అభిషిక్తుడు అవుతున్నాడు అంటే అర్థం ఏమిటి? అభేదం. వేదం వేద శివో వేద అంటే అర్థం వేదం అమృతం. ఆ వేదాన్ని మనం ఎంత లిప్తనత చేసుకుంటూ ఉంటే అంత ఆయుష్యం చిరంజీవత్వాన్ని పొందుతూ ఉంటాం. కనుక తప్పకుండా కార్యక్రమాలకు రండి. మాకు కాలాతీతం ఒక సంకల్పంలో ఉన్నాం. దాదాపు ఇప్పుడు ఒక సభాముఖంగా కాదు కానివ్వండి, ఒక దీక్షలో ఉన్నాం. అందులో ఒక కోటి నారసింహ మహామంత్రానుష్ఠాన దీక్ష. అందులో ఇప్పటికి 54 లక్షలు దాటాయి. అందుకే మేము బయట రావటానికి ఎక్కువగా ఒక 5 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటే మాకున్నటువంటి పీఠభారాన్ని నిర్వర్తిస్తూ మంత్రానుష్ఠానం చేసుకోవటానికి సమయం కుదరటం లేదు. మరొకసారి సభ జరిగేటప్పుడు మీరు అనుకున్నటువంటి సమయంలో ఈసారి కొత్త ప్రణాళిక మాకు పూర్వం నుంచి విహితమై అంటే మేము పూర్వమే ఆలోచించినటువంటి కార్యక్రమాలు కొద్దిగా సర్దుబాటు చేయలేక ఈవేళ గణపతి పూజా కాలంలో రావటం ఇది చంద్రమౌళీశ్వరుడి ఆజ్ఞ. ఇక రేపు ఎల్లుండి మాకు కొన్ని ప్రయాణాలు, మఠంలో కొన్ని కార్యక్రమాలు, పారాయణలు, అనుష్ఠానం, రోజుకు కనీసం ఎన్నో గంటలు చేస్తే కానీ ఒక రోజు మీదుగా మాకు మా అనుష్ఠానం సాగకపోవటం, ఇవన్నీ కూడా అనుకుంటున్నాం. అవన్నీ దేనికి చేస్తున్నాము అని సభాముఖంగా చెప్పాల్సి వస్తే ప్రతాపాన్ని చూపించుకోవడానికి కాదు, దేశ శ్రేయస్సు కొరకే. అనాశ్రితం కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. పీఠంలో ఎవరు కూర్చున్నా సంకల్పాలు చెప్పుకోవడానికి లేదు. ఏమిటి అంటే భగవదనుగ్రహం లోకంలో పుష్టిగా కలగటానికి కొరకే యతులైనటువంటి వారు తపస్సుని, పండితులైనటువంటి వారు వేదాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక తపస్సు మహాయజ్ఞం జరుగుతున్నది. ఆ యజ్ఞం వేద హవనం, వేద పరీక్ష, విద్వత్ సభలు. పీఠాల్లో మళ్ళీ ఒక తపస్సు అనేటువంటి ఒక మహాయజ్ఞం జరుగుతున్నది. అదంతా కూడా సకల జన శ్రేయస్సు. ఈ రెండూ కూడా మనకు శ్రేయస్సుని కలిగించేవే. కనుక మేము రేపు ఎల్లుండి ఇక్కడ సభాముఖంగా ఉన్న పెద్దలకి చెప్తున్నటువంటి మాట, లేదు అనేటువంటి భావన మేము ఇక్కడే ఉంటాం. మనోమయ రూపంలో ఉంటాం, తపో రూపంలో ఉంటాం, మంత్రాక్షర రూపంలో ఉంటాం. ఆ యొక్క జనార్దనానంద స్వామి వారి యొక్క అంతర్యామిత్వ బ్రహ్మీభూత స్థితిలో మేము కూడా వారిలో అంతర్లీనమై ఉంటాం. జరిగేటువంటి కార్యక్రమంలో తప్పక మా యొక్క మనస్సు ఇక్కడ ఉంటుంది అని మేము మీకు సభాముఖంగా చెప్తూ కాలాతీతం అవుతున్నది. మేము మళ్ళీ అనుష్ఠానానికి వెళ్ళాలి. కనుక ఇంతటితో ఈ సభను ఆరంభిస్తున్నాం. మా వాక్కును ముగించట్లేదు, సభను ఆరంభింపజేస్తూ అగ్నిప్రతిష్ఠ కావాలి, పరీక్షలు ఆరంభం కావాలి. ఇంకా ఎంతోమంది ప్రవచనకారులు ఈవేళ రేపు ఎల్లుండి
అద్భుతంగా వారి వారి యొక్క సంభాషణ చేయాలి. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని మనోమాలిన్యాన్ని వదిలించుకొని శుద్ధులై ధర్మనిష్ట కలిగినటువంటి దృఢదీక్షా తత్పరులై ఉందురుగాక. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు లోకస్య కళ్యాణమస్తు. హరి ఓం తత్సత్. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః.